నాన్నగారు అయినటువంటి డాక్టర్ డి జోసెఫ్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. కింగ్స్లీ నవే వివాహం ఘనంగా జరిగింది. నేను అందరూ వస్తే బాగుండేది అనుకున్నాం, కానీ హుబ్లీ ఇక్కడ కాదు. అందుకని మేము కూడా ఎవరిని సాహసించి పిలవలేదు, అంత దూరం అని. అయితే రిసెప్షన్కి మచిలీపట్నం మీరు రాగలిగితే బాగుండేది. ఒకవేళ ఎవరైనా వచ్చారేమో నాకు తెలియదు. సో రిసెప్షన్ కూడా చాలా చక్కగా బాగా జరిగింది. అందరి బట్టి ప్రభుత్వం మేము స్థుతిస్తున్నాం. మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ సంఘం ఎంతగానో ప్రార్థించారు నవంబర్ మ్యారేజ్ అని. ఆ కృపను మేము చూసాం, ప్రార్థన యొక్క ఫలితాన్ని మేము చూసాం. అందరి బట్టి దేవునికి మీకు వందనాలు చెప్తున్నాం. ఈ సమయంలో ఈ క్రిస్మస్ సందర్భం కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భాన్ని అనుసరించి దేవుని యొక్క ప్రణాళిక మన రక్షణ విషయంలో ఎలాంటిదో తెలుసుకునే దానికి మనం అప్పగించుకుందామని కోరుకుంటున్నాను. నేను మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం నుంచి ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవలెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడే మనకు తోడని. ప్రార్థన చేస్తున్నాం. ప్రేగలించండి. నమ్మకైన మా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ఆయన పరిశుద్ధ రక్తధారలకు నన్ను మమ్మల్ని సమర్పిస్తూ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, ఇంతవరకు మీ దాసు నిలవబెట్టుకుని మీరు మా దృష్టిలో తీసుకొచ్చిన వాక్య భాగం అంతటి కొరకై ప్రభా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నిజమే ప్రభా, మీరు కనికర సంపన్నుడు. మీ కనికరాన్ని బట్టి మమ్మల్ని రక్షించావు, కానీ మేము మంచోళ్ళం అని కాదు ప్రభా. అందును బట్టి మీకే నమస్కరిస్తూ స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మీ దాసుని ఇంకను బలపరిచి మరి మీ వాక్య పరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మీ వాక్యాన్ని గురించి వడ్డించగలిగే కృపను మీ దాసునికి ఇంకా అనుగ్రహించారని నమ్ముచుంటున్నాం ప్రభా. ఆయన యొక్క జాబ్లో ప్రభా మంచి డాక్టర్గా నా తండ్రి ఆయన మీరు ఏర్పాటు చేస్తున్నారు. మీకు స్తోత్రం తండ్రి. ఉదయం ప్రశంసలు పొందేంతగా తన యొక్క సర్వీసెస్ని వారి కుటుంబం ద్వారా అనుగ్రహిస్తూ వచ్చాడు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. మీ దాసును దర్శించండి, ఇంకొక బలపరచండి. అలాగే ఈ సమయంలో నిలిచిన నన్ను ప్రభా మీ కృపతో నింపమని, మీ దయగల వాక్కును ప్రభా మాకు అనుగ్రహించమని, మీ వాక్యాన్ని విరిచి మా కొరకు వడ్డించమని, మేము తిని తృప్తి పొంది నా ప్రభా మిమ్మల్ని స్తుతించేవారిగా మహిమపరిచేవారిగా చేయమని వేడుకుంటూ యేసు నామమున సమర్పించుకున్నాము తండ్రి. మత్తయి సువార్తలో 1వ అధ్యాయములో అంటాడు, దేవుడు ఈ లోకాన్ని రక్షించదలిచినప్పుడు ఆయన కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏం చేశారంటే ఆయన తన కుమారుని మన కొరకు పంపించాడు. 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి మానవుని అవసరతలు రెండింటిని మనల్ని సిద్ధపరిచిన క్రియేట్ చేసిన దేవుడు కాబట్టి ఆయన ఆ 2 అవసరతలు తీర్చాడు. ఒకటి ఏంటంటే మన పాపముల నుంచి రక్షణ, రెండోది ఏంటంటే మనకు తోడుగా ఉండటం కోసం. చాలాసార్లు మనం దేవుని యొక్క తోడుని లోకంలో పొందలేక, లోక పరిస్థితుల్లో పొందలేక, దేవుని సహాయం దొరకక ఎంతో అల్లాడిపోతూ ఉంటారు. కానీ 2 అవసరతలు దేవుడు తీర్చాడు. ఒకటి, మనం చేసిన పాపం నుంచి విముక్తి. ఈ లోకంలో మనుషులు పాపముల నుండి విముక్తి కొరకు హిమాలయాల నుంచి కన్యాకుమారి దాకా తిరుగుతున్నారు.
ఎలాగా మా పాపాలను పోగొట్టుకుంటాం. ఆ నదిలో మునగండి, ఈ నదిలో మునగండి, ఆ పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రం వెళ్ళండి అని రకరకాల చోట తిరుగుతున్నారు. మీరు కానీ దేశాన్ని ఒకసారి గమనిస్తే మనకు అర్థం అవుతుంది. వీళ్ళందరూ కూడా దేవుని వెతుకులాటలో ఉన్నారు, దేవుని వెతుకులాటలో ఉన్నారు. పాప క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి పరిస్థితిలో వెతుకుతూ ఉండగా దేవుడే మనకు తన కుమారుని పంపించాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. చదువు మా వాక్య భాగం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకి అంట, అంటే సర్వమానవాళి మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడేది, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన లోకంలో అందరికంటే బలవంతులు ఎవరు చెప్పండి? లోకంలో అందరికంటే బలవంతుడు, అందరికంటే బలవంతుడు ఎవరో తెలుసా? మరణం. ఎవరు? ఎంత పెద్ద పహిల్వానైనా సాగుకి ఏమవ్వాలి? భయపడిపోతాడు. అంత అయితే ఈయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఈయనైతే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆమేన్, ఆమేన్. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడు మరణం కంటే బలవంతుడా కాదా? మరణం కంటే ఆయన బలవంతుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి. లోక సంబంధమైన తల్లిదండ్రులు కొంతకాలమే ఉంటారు మనతో, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఈయన వెళ్ళిపోయేటువంటి ఆయన కాదు. ఈయన బలవంతుడైన దేవుడు, నిత్యుడైన, నిరంతరము ఉండేటువంటి తండ్రి. ఆయన అంటాడు, నా సేవకుడైన మోషే మృతి నొందాడు, కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ ప్రజలను నువ్వు నడిపించు, నేను నీకు నాయకుడిగా ఉంటానంటాడు. యెహోషువ గ్రంథం చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదివితే మనకు తెలుస్తుంది. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి వెల్లుడి. నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుతున్నారు. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చడానికి ఎంతైనా ముందుకు వచ్చి ఇప్పుడు యెహోషువను బలపరుస్తున్నాడు. కాబట్టి ఆయన నిత్యుడైన తండ్రి. ఏ తండ్రి అంట? నిత్యుడకు తండ్రి. ఎల్లప్పుడూ మనతో ఉండేవాడు. మన స్నేహితులు ఎల్లప్పుడూ మనతో ఉండలేరు, మన అన్నదమ్ములు మనతో ఉండలేరు, తర్వాత మన అక్కచెల్లెళ్ళు మనతో ఉండలేరు, మన స్నేహితులు మనతో ఉండలేరు. కానీ ఈయన మాత్రం ఎప్పుడు కూడా మనతో ఉంటాడు. అందుకని ఆయనకి ఏమని పేరు వచ్చిందంటే ఇమ్మానుయేలు అనే పేరు వచ్చింది. ఏమని పేరంట? భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు మనకు తోడు. మన పరిస్థితుల్లో, మన సమస్యల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందులన్నిటిలో, మనం పడే శ్రమ ప్రయాస అంతటిలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ రెండు మానవుని యొక్క అవసరతలు, మెయిన్ అవసరతలు ఇవే. మెయిన్ అవసరతలు ఏంటంటే గిల్టీనెస్, మనం చేసిన పాపాలు మన మీద ఒత్తిడి తీసుకొస్తాయి. చేసినప్పుడు ఏమనిపించదు, కానీ చేసిన కొంతకాలానికి చేసిన ఈ పాపాలు మరలా మన దగ్గరికి వస్తాయి. దేవుని మధ్య నిలబడినప్పుడు ఒక ఆయన చెప్పాడు, సాక్ష్యం చెప్తూ అన్నాడు, ఆయన అందరూ బాలబాబా అనుకునేవారు. చిన్నప్పటి నుంచి వైరాగ్యంలో జీవించాడు. గుళ్ళు లేవు, ఆయన వాళ్ళు సంతర్పణ చేసిన గుళ్ళు లేవండి. ఇవన్నీ చేస్తూ ఉండగా అతను ఓ దేవుని యొక్క ప్రత్యక్షతను పొందాడు. పొందినప్పుడు ఇతను చేసిన పాపాలన్నీ కూడా సినిమా రీల్ వచ్చినట్టు వస్తున్నాయి. సినిమా రీల్ తిరిగినట్టే. అప్పుడు అనుకున్నాడంటే, ఈయన ప్రభా, నేను ఇంతవరకు నన్ను బాలబాబా అన్నారు మా వాళ్ళు, అంతా ప్రవచనాలు చెప్తారని చెప్పని నేనేదో చాలా విపరీతమైన భక్తులని అనుకున్నారు, కానీ ఇన్ని ఘోర పాపాలా అని చెప్పినాడు. చిన్నప్పటి నుంచి వరుసపెట్టి రీలు వస్తున్నారు, చిన్నప్పటి నుంచి చేసిన పాపాలు. అలాంటి పరిస్థితుల్లో
ఆ మాట అంటే ప్రభు అన్నాడంట, గో, అతని పేరు సత్యనారాయణ, గో సత్యనారాయణ, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ ఆఫ్ ది అన్నాడు. అంటే నీ పాపములు క్షమించబడి వెళ్ళమంటే అప్పుడు అన్నట్టుంటే ఇతను, ప్రభా నేను గుడ్డోనే కానీ పిచ్చోని కాదు, ఇన్ని ఘోర పాపాలు ఒక్క మాటతో ఎలాగూ పోగొట్టగలవు అని చెప్పినంటే ప్రభు అన్నట, ఇది నీ కొరకు విరవబడిన నా శరీరము, ఇది నీ కొరకు చిందించబడిన నా రక్తం అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అతను హిందువుల నుంచి వచ్చినాడు కదా, అప్పుడే హిందుత్వం నుంచి యేసు ప్రభు ప్రత్యక్షత పొందాడు. అతను అనుకున్న విరవబడిన శరీరం అంటే ఏంటి, చిందించబడిన రక్తం అంటే ఏంటి అనుకున్నాడు. ఆ తర్వాత నిదానంగా చర్చకు వచ్చినప్పుడు దేవుని వాక్యం చెప్పేటప్పుడు అతనికి అర్థమైంది. కాబట్టి మన ప్రియమైన వాళ్ళారా, మనం మంచోళ్ళు అనుకున్న వాళ్ళందరూ మంచోళ్ళు కాకపోవచ్చు. దేవుని దృష్టిలో ఎలాగ ఉన్నారో, దేవుని సన్నిధిలో ఎలాగ ఉన్నారు, మన పాపములు అలాగే నిలిచింది. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము మన పాపములను తీసివేయలేదు. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం కలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెక్కకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగచ్చాయి. మన పాపములను కడగడానికి గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తం సరిపోదు. ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు ఏమొస్తున్నాయట, జ్ఞాపకంలోనికి వస్తున్నాయట. కాబట్టి మన పాపములను తీసివేయగలిగినటువంటి ఔషధం ప్రపంచంలో ఎవరు కనిపెట్టలా, ఎవరు దాన్ని చేయలేరు. అందుకని దేవుడు తన సొంత కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించిన సుదినం. మన పాపములను ఒక్క మాటతో, మనుషుడా నీ పాపములు ఏమై ఉన్నాయట, క్షమించబడి ఉన్నవి. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో ఆ మాట అంటాడు ప్రభు వాళ్ళతోటి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 2నా చదువమ్మా. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి ఏముందంట, అధికారం ఉంది. ఎంత ఘోర పాపినైనా క్షమించి పరలోకంలోకి చేర్చగలిగిన శక్తిమంతుడు. అలాంటి శక్తిమంతుడిగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. అలాంటి శక్తిమంతుడిగా నా పాపములను క్షమించగలిగిన అధికారంతో వచ్చాడు. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తం మన పాపములను సంపూర్ణంగా తీసివేయలేదు. అందుకని చెప్పని దేవుడు తన సొంత కుమారుని మనకు, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించండి. రక్షకుడు కావాల్సి వచ్చింది. అందుకని ఆయనకి రక్షకుడు అనే పేరు వచ్చింది. తర్వాత ఈ లోకంలో మనం నడవటంలో మనకు తోడుగా ఉండటం కోసం వచ్చాడు. దావీదు ఏమన్నాడమ్మా, కీర్తన 23లో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, అత్యున్నత చోట్ల ఆయన నన్ను శాంతికరమైన జలముల యొద్దకు, నా ప్రాణమునకు ఆయన తన నామమును బట్టి నీతి మార్గాల్లో నన్ను నడిపించుతున్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు, దానికి కారణం ఏంటి, నీవు నాకు. దావీదు ఆ రోజే గుర్తించాడు, పాత నిబంధనలోనే గుర్తించాడు. క్రొత్త నిబంధనలు అయితే మరి శ్రేష్టమైన రీతిలో వచ్చింది. 14వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఎల్లప్పుడూ ఉండే ఆయన కావాలి మనకు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉండినా ఆయన కపెర్నహూములో ఉన్నాడనుకో, యెరూషలేములో ఉండలేడు. యెరూషలేములో ఉన్నాడనుకో, కపెర్నహూమునికి రాలేడు వెంటనే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలా కాదు, ఆయన ఒకే సమయంలో అన్ని స్థలాల్లో ఉండగలిగినటువంటి వాడు. అందుకని ఆయన అన్నాడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపేగా ఆత్మను మీకు అనుగ్రహించు. లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగుదు గనుక ఆయన పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు.
ఆయన మీలో కూడా ఉండును. ఆమేనండి. ఆమేనంటే అట్లా లగ్గుగా కదా. దేవుడు ఏ ఊర్లో ఉన్నా మనతో ఉంటాడు. హల్లెలూయా. యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. మనం నడవలసిన మార్గాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి నీతో నాతో ఎల్లప్పుడూ ఉండటం కొరకై తన కుమారుని పంపించాడు కదా. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన కోట్ల రూపాయలు కుమ్మరించాల. ఎంతో ప్రేమిస్తే ఈ ఇంటి నిండా డబ్బులు ఉండేటట్టుగా చేయి ప్రభు అనే మాట కాదు. దాన్ని మించినటువంటి కృప ఏంటంటే దేవుడే మనకు తోడై ఉంటాడు. నీ చదువుల్లో తోడై ఉంటాడు, నీ పరిస్థితుల్లో తోడై ఉంటాడు, నీ అనారోగ్యాల్లో తోడై ఉంటాడు, నీ అవసరతల్లో తోడై ఉంటాడు. దావీదు దాన్ని గ్రహించి ఆయన అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకేముండదంట, నీకు లేమి కలగదు, సమృద్ధిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. పాప క్షమాపణను అనుగ్రహించాడు దేవుడు. ఆయన సన్నిధి మనతో ఉండి మనల్ని గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి భయపడు, ఎందుకంటే నీవు నాకు తోడైందు, నీ దుడ్డు కర్రయు. కాబట్టి అలా ఉండటం కొరకు చిన్న శిశువుగా క్రిస్మస్ దినాన మనం డిసెంబర్ 25 గుర్తు డేట్ పెట్టుకున్నాం, కానీ ఆ డేట్నే ఆయన పుట్టాడని చెప్పడానికి ఆధారాలు ఏమీ లేవు. ఏదో ఒక రోజు పుట్టుండొచ్చు కదా అని మనం ఆ పరిస్థితులను బట్టి దాన్ని మనం జరుపుకుంటాం. ఆయన మనకు తోడుగా ఉండటం అనేటువంటి కృపను మనం అనుభవిస్తాం. ఎప్పుడైతే ఆయన దగ్గరికి చేరామో, ఆయన మనలోనికి వచ్చాడో, మనం సమృద్ధిని సంపూర్ణతను కలిగి ఉంటాం. ఇదిగో హృదయపు తలుపు వద్ద నిలుచుండి తడుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను అతను ఏం చేస్తారంట, దట్ ఈస్ ఫెలోషిప్. ఈజ్ ఆల్వేస్ విత్ అస్. నువ్వు ఒకవేళ చూసినా చూడకపోయినా, ఫీల్ అవ్వకపోయినా, ప్రతి సమయంలో ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉండి మన ప్రార్థనలు ఆలకిస్తాడు, మన ప్రార్థనలకు జవాబిస్తాడు, మన సమస్యల్లో మనల్ని ఆదుకుంటాడు. నేను మీకు ఒకసారి చాలాసార్లు చెప్పుంటాను, అది మీకు ఎట్లుందో కానీ చెప్పినప్పుడల్లా నాకు సంతోషంగా శక్తిగా ఉంది. హైదరాబాద్లో రాత్రి 10ంటికి నేను మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్తే ఇల్లు బిడాయించేసి గేట్లు వేసారు, పెద్ద గేట్లు. వాళ్ళని పిలవాలా అనేటువంటి డౌట్ వచ్చింది. పిలిస్తే ఫీల్ అవుతారేమో, ఈ అర్ధరాత్రి ఎందుకు వచ్చావరా అంటావేమో అనుకొని సరే బాత్రూంలో అయినా కాసేపు కాలక్షేపం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళి చాలా బాత్రూమ్ తెరిసే ఉంది, లైట్ వేసే ఉంది. నేను వాటర్తో ఈగలు జయ్యమని కమ్ముకున్నాను. హుస్సేన్ సాగర్ ఈగలకి వచ్చి ఈ రాత్రికి మనం పలహారం చేయొచ్చు. అప్పుడు నేను అన్నాను, ప్రభా ఈ రాత్రి నాకు నిద్ర లేదు ప్రభా. నేను ఆ మాట అంటూ వాళ్ళు ఇమ్మీడియట్గా వెంటనే రైజ్ అప్ అండ్ గో టు ద బస్ స్టాప్. సికింద్రాబాద్ అదండి, బేగంపేట ఫ్లైఓవర్ దగ్గర ఉంటుంది ఆ బస్ స్టాప్. రైజ్ అప్ అండ్ go to the city bus stop. Take a bus to Clock Tower. In the Clock Tower you have your friend Sunit Kumar. You can sleep with him. రాత్రి 11:30 ఆ టైం. మా అమ్మ మా నాన్న ఉన్నారా? అమ్మ మా నాన్న లేదు, ఉండరు కూడా. ఉండాలని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మనం ఎక్కడో హైదరాబాద్లో రాత్రి 10:30కి నేను ఆ మాట తక్కువ బైబిల్ మూసేసి నేరుగా సికింద్రాబాద్ సిటీ బస్ స్టాప్కి వెళ్ళి నేను వెళ్ళిన కొద్దిసేపటికి సిటీ బస్ వచ్చింది, నంబర్ 10 బస్, అనంత నగర్ టు సికింద్రాబాద్ స్టేషన్. అదికి కూర్చొని టికెట్ తీసుకున్నాను. 4 రూపాయల టికెట్. నా దగ్గర జేబులో ఉంది కూడా 4 రూపాయలు. ఆ 4 రూపాయల టికెట్ తోటి సికింద్రాబాద్ మా వాడు ఉన్నాడు. లోపలికి వెళ్ళి తలుపుతే రాత్రి 11 అవుతుంది కదా, లేచి ఏదో అన్నాడు. నేను పడుకోవాలి అన్నాడు. పడుకుంటావా అని చెప్పని రూమ్కి తీసుకెళ్ళి చక్కని రూమ్, ఫ్యాన్, బెడ్, ఎవ్రీథింగ్ ఫర్నిష్. నేను పడుకోబోతుంటే మా వాడు నాతో అన్నాడు, నీకు తెలుసా ఈ బెడ్ ఎవరిదో అన్నాడు. ఎవరిదాను? ఆర్ఆర్కే మూర్తి గారు వచ్చినప్పుడు పడుకుంటాడు ఇక్కడ దీని మీద. ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు వచ్చినప్పుడు ఇక్కడే పడుకుంటాడు. ఆయన మెసేజ్లు రికార్డ్ చేసే టైంలో వస్తాడు ఆయన.
అందుకని చెప్పని ఆయన బెడ్ నాకు ఇచ్చినప్పుడు నాకు ఎంత సంతోషమైందో చెప్పండి. దట్ వాజ్ అట్ 11th hour, 11 గంటలకి. అంటే దేవుడు ఈ రోజంతా మాట్లాడలేదు, ఆ ఒక్క గడియలోనే ఆ టైంలో మాట్లాడాడు. అంటే ప్రతిరోజు మనతో ఉంటున్నట్టా లేడా? ప్రతిరోజు మాట్లాడకపోవచ్చు, ఆ టైపులో స్వరంతో మాట్లాడలేకపోవచ్చు. అంతరాత్మలు పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని నేను వింటా వచ్చాను. కానీ ప్రతిరోజు ప్రతిదానికి అవి చెప్పలేకపోవచ్చు. కానీ ఆయన మనతో ఉన్నట్ట లేనట్ట? ఆయన ఉన్నాడు. నీతో ఉండటం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను ఉన్నతమైన పరలోకానికి నడిపించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన చిన్న శిశువుగా ఆయన పుట్టి, ఆయన పెరిగి మన పాప క్షమ కొరకు రక్తాన్ని చిందించి, ఆ రక్తపు ధారలు మనల్ని కడిగి ఆయన మనల్ని నడిపించడం కొరకు మన దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు ఎవరు అనుగ్రహించబడ్డారంట? ఎలాంటి కుమారుడు మనకు కావాలి? మన కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, అబ్బా ఆశ్చర్యకరుడు. ఇన్ని అద్భుత కార్యాలైనా చేయగలిగిన వాడు. బైబిల్లో ప్రతి పేజీలో సుమారుగా నీకు అద్భుతాలు కనబడతాయి. బైబిల్లో నేను అనుకుంటా, బైబిల్లో ఉన్న ఆశ్చర్యక్రియలు, అద్భుత కార్యాలు ఏ ప్రపంచంలో ఇంకా ఏ గ్రంథంలో కూడా లేవు. ఏ గ్రంథంలో కూడా లేవు. ప్రపంచంలో భిన్నమైనటువంటి రీతిలో, ప్రపంచంలో ఉన్న వాంగ్మయానికి అందరికి భిన్నమైన రీతిలో బైబిల్ గ్రంథం ఉంటుంది. ఇన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు. ఆయన ఆశ్చర్యకరుడు. 5 రొట్లు 2 చిన్న చేపలు ఏం చేశాడమ్మా? ఎంతమందికి పంచాడు? 5,000 మంది. ఎవడైనా పంచగలడా? ఎవడైనా ప్రపంచంలో పంచగలడా? బైబిల్ ఏముందో తెలుసా? వారు తిని తృప్తి పొందిన మీద. అంటే అరాకొరా పెట్ల ఏదో ఇది సర్దుకోండి లేదు అందరికి ఇదే అని అన్నాడా? అమ్మట్లేదు. ఆయన ఆశ్చర్యకరుడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్య కార్యములే చేస్తాడు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు? లాజరు లేచి బయటికి మామూలు బతికున్నట్టు మాట్లాడినట్టు మాట్లాడాడు. సో మన దేవుడు ఆశ్చర్యకరమైన దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన చేసే కార్యాలన్నీ ఆశ్చర్యాలు, ఘనమైనయే, గొప్పయే. మనల్ని రక్షించడం కొరకు వచ్చిన ఆ ప్రభు మన జీవితంలో అద్భుతాల ద్వారా మనతో నివసిస్తున్నట్టుగా మనకు చూపిస్తుంది. మనల్ని తన కృపలో బలపరిచి నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండును. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవుడు, సమాధిని గెలిచి లేచి వచ్చినటువంటి వాళ్ళు. అటువంటి కథన్నా ఉందా ప్రపంచంలో? చెప్పండి. ఎక్కడైనా ఒక చోట మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అనేటువంటి కథలు కూడా లేవే అనుకున్నా నేను. కానీ కథలు ఏదైనా రాయొచ్చు కదా కథలు. కానీ ఎవడు సాహసించాల ఈ కథ రాయడానికి. దానికి కారణం ఏంటంటే అది నిజంగా జరిగింది కాబట్టి. ఆయన సమాధి ఇప్పుడు కూడా ఖాళీగా ఉంది. ఆయన సమాధి ఇప్పుడు కూడా ఖాళీగా ఉంది. ఖాళీ చేసి లేచిపోయినాక ఇంకెవడు దాంట్లో పెట్టబడలేదు. కాబట్టి ఆయన ఎవరు? బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తకు అధిపతి. సమాధానాన్ని అన్ని సమయాల్లో మనకు ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఆయన దేవుడు మనల్ని ప్రేమించి మనతో ఎల్లప్పుడూ ఉండే కొరకే, మన పాప క్షమాపణ సాధించడం కొరకే. అప్పుడు దాకా పచ్చి దొంగ కదా యేసు ప్రభుతో పాటు సిలువ అటొకటి ఇటొకటి చేశారంట. ఎందుకో చెప్పండి? ఎందుకని? ఈయన కూడా అట్టని చూడని చెప్తాను. కాకపోతే అట్ట ఎందుకు పడతాడు అని చూసే జనం నొక్కుంటా అనుకుని ఉంటారు. ఆ దారిని పోతారు. అది దారి అంట. చూసిన వాళ్ళందరూ తల్లుస్తూ అది. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే ఆ శిలువ మీద నుంచి ఒక దొంగ రక్షించబడ్డాడు. వాడన్నాడు, ప్రభు నీ రాజ్యంలోనికి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమంటే అప్పుడు ఏమన్నాడు? నేడే నీవు నాతో ఎంత ఘోర పాపినైనా ప్రభు
ఎంత ఘోర పాపాత్ములనైనా క్షమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా క్షమించునురారా, పాప భారముతురారా, పాదములపై పడరా, పాపుల రాక్షకుడేసు, పాపుల రాక్షకుడేసు, నిన్ను కరుణించు, ప్రేమామృతధారలు చిందిన యేసుకు సమనవరు, ప్రేమామృతధారలు చిందిన యేసుకు సమనవరు. నిజంగా సమానం ఎవరు? ఇతను సాటి అని నాకు ఎవరిని మీరు సాటిగా నిలబెట్టగలరు అన్నాడు. మన దేవునికి సాటిగా నిల్చోగలిగిన వాడు ఒకడు లేదు. దాగోను గుళ్ళోకి దేవుని మందసం తీసుకెళ్తే దాగోను తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక వాడు బోర్ల పడ్డాడు. మరుసటి పొద్దున వాడు లేదు చూసి ఇదేటో మనం దాగోను అనేది వాళ్ళ దేవత దేవుడు, ఇదేటో ఇట్ట మొక్కలు వెళ్ళాడు అనుకొని మళ్ళీ రిపేర్లు చేసి మళ్ళీ నుంచోబెట్టారు. మరుసటి రోజుకి అసలు తలకాయ దిగి అవతలాటం పడిపోయి ఎంత శక్తిమంతుడైన దేవుని ఈయన తట్టుకోగలిగిన పరిస్థితి ప్రపంచంలో ఎవరికి కూడా లేదు. కాబట్టి అంత గొప్ప శిశువుని చిన్న బిడ్డగా మనకి అనుగ్రహించి మన రక్షణ కొరకు ఆయనను శిలువలో వధించిన కృపను మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు, ఈయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, మరణం ముళ్ళను విరిచిన దేవుడు, సమాధిలోంచి బయటకు వచ్చిన దేవుడు. ఇంకెవరైనా ఆ చిన్న కథ కూడా ఎవడు అలల వాళ్ళ పురాణాల్లో ఒక్క ఇటువంటి చిన్న కథ లేదు. బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడి, ఆయన చిన్న శిశువుగా ఉన్నప్పుడు ఆయన ఆరాధించారు. ఆ సంగతులు తెలుసుకొని మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు వెంబడిస్తున్నారు. చూడండి, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. ఎవరు పూజించారు? ఆయన చిన్న శిశువే కానీ ఆయన ఉన్నతమైన దేవుడు అన్న సంగతి, ప్రభు అన్న సంగతి ఆ జ్ఞానులు గ్రహించి ఎవరిని ఆరాధిస్తూ వచ్చారు? ఆ శిశువుని చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించేది. మనం కూడా ఎవరిని పూజించడానికి వచ్చాం? ఇక్కడ ఆయన్ని పూజించడానికి వచ్చాం, ప్రభువును పూజించడానికి, ప్రభువును మహిమపరచడానికి. ప్రభువును ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రివి. మా తల్లిదండ్రులు మాతో ఉండకపోయినా ప్రభువా నీవు మాతో ఉండేవు. నిరంతరం తరములు గడిచే కొద్దీ తరతరానికి మాకు తోడుగా ఉండేది. అలా ఉండటం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి మన కొరకు వచ్చాడు. ఆయనను గుర్తిస్తే ఏం చేస్తావు? ఆయనను పూజిస్తావు, ఆయన్ని ఆరాధిస్తావు, ఆయన్ని నీవు కొనియాడుతావు. ఎందుకంటే ఆయన గుర్తించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రపంచంలో ఆయన గుర్తించిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ ఆయన గుర్తించినప్పుడు ఈ జ్ఞానులు గుర్తించి పూజించి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి ఏం చేశారు? బంగారమును, సామ్రాణిని, గోళమును కానుకలుగా గుర్తించటమే కాదు, ఆయన ఆరాధించటమే కాదు, ఆయనకు సమర్పించుకుంటూ ఆయన దేవుడు సమర్పించుకున్నప్పుడు ఊరికినే ఉంటాడు. 100 రూపాయలు సమర్పించుకున్నావు అనుకో, నువ్వు దేవునికి ఇచ్చావనుకో 100 రూపాయలు ఊరికే, దేవుడు ఆ 100 రూపాయలు నాకు దొరికింది సంతోషంగా వెళ్ళిపోతాడు. మనలాగా ఆయన అన్నాడు 100 ఫలితాన్ని మనం పొందుతాం. ఆ మాట వాస్తవం.
ఆ మాట వాస్తవం. నేను ఒక చిన్న సూట్ కేసు తీసుకొని మచిలీపట్నం వెళ్ళాను, 2 జతల బట్టలు, కాలేజీ లెక్చరర్గా వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఇచ్చిన కృపంతా, మా ఇంట్లో ఉన్న కృపంతా దేవుందే. చిన్న సూట్ కేసు తీసుకొని, నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మకంగా వెంబడించిన వాళ్ళందరి పక్షంగా స్ట్రాంగ్గా బలవంతుడైన దేవునిగా ఉంటాడు అనే సాక్ష్యం తప్ప నేను వేరొక సాక్ష్యం చెప్పలేదు. ఎందుకంటే నా జీవితంలో నీకు వేరే ఏది చెప్పినా అబద్ధం. ఆ మాట సాక్ష్యం చెప్పు. బలవంతుడైన దేవుడు, సమృద్ధిని నీకు అనుగ్రహించేవాడు. దావీదునికి గొర్రెలకు దొట్టులో నుండి తీసి ఇశ్రాయేలు సింహాసనం, రాజ్య సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. అందుకని దావీదు ఎప్పుడు కూడా ఆశ్చర్యపోతాం మనం దేవుని స్తుతించకుండా మారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ శిశువును చూచి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి కానుకలుగా ఆయనకి ఏం చేశారంట? సమర్పించారు. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత ఆయన ఆరాధించే వాళ్ళందరి యొక్క ప్రివిలేజ్ ఏంటంటే దేవుని చేత బోధించేవాడు. అన్ని విషయాల్లో దేవుడే నీకు బోధ చేస్తాడు. నువ్వు వెళ్ళాల్సిన మార్గం చూడండి. ఆయన చేత వారు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి. కాబట్టి ఆయన ఆరాధించే ప్రజలు ఎలా వచ్చారో అలాగే వెళ్తాం కాదు. ఎలా వచ్చారో ఏం పర్వాలేదు, కానీ వచ్చిన తర్వాత ఏం జరగాలి? మార్పు జరగాలి. వారు వేరొక మార్గమున వెళ్ళి, ఆ రాజుగారు అన్నాడు, నేను ఆయనను పూజించినట్టు నాకు వర్తమానము అందని వారిని బెత్లెహేమునకు పంపెను. నేను కూడా వచ్చి పూజిస్తానయ్యా ఆయన కనుక్కుంటాను. కానీ నిజానికి అతని హృదయంలో ఏముంది? గ్యారంటీగా అడ్రస్ కనుక్కొని పోయి చంపేద్దాం అనుకున్నాడు. ఆ సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి వీళ్ళ మార్గాన్ని మార్చారు. కాబట్టి ఆయన ఆరాధించే వారందరికీ ఇవ్వబడిన కృప ఏంటంటే, వచ్చిన మార్గమున, వచ్చిన కోపంతో, వచ్చిన అల్లరితో, వచ్చినటువంటి మనకు జీవితంలో ఉన్న పాపాలని మన హృదయాల్లోంచి తీసేసుకొని మన జీవితాన్ని ఆశీర్వదకరమైన మార్గంలో నడిపించడం కొరకు వేరొక మార్గమున వెళ్ళి, వేరొక మార్గం అంటే దైవికమైన మార్గం. స్వప్నమందు ఎవరితో బోధించబడ్డారంటాడు? ఎవరితో బోధించబడ్డారు? దేవుని చేత. దేవుడే బోధించాడు. అటు నీకు కూడా నాకు కూడా దేవుడే బోధిస్తాడు. మనం ఆయన సరిగా ఆరాధించినట్లయితే, మందిరానికి వచ్చి ఆయనను చూచి ఆయనను పూజించి ఆయన ఆరాధించిన వారు ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క క్యారెక్టర్ మారిపోతుంది. ఆమేన్ అనండి. వాళ్ళ క్యారెక్టర్ మారిపోతుంది, వాళ్ళ పరిస్థితులు మారిపోతాయి, వాళ్ళ సమస్యలు మారిపోతాయి. నువ్వైతే చేయాల్సిన పనులంటే ఆయనను చూచి ఆయనను పూజించి ఆయనను హత్తుకుంటే దేవుడు ఇంకొక మార్గం తెలుస్తాడు. నువ్వు వచ్చిన అపరిశుద్ధమైన మార్గాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి మార్గంతో నిన్ను నడిపించి నీ కొరకు దేవుని యొక్క కార్యాన్ని ఆయన విస్తరింపజేసేటట్టుగా చేసుకోవచ్చు. అందుకని జ్ఞానులు ఆరాధించేది అయ్యా అని చెప్పిన మనోళ్ళు పాటలు పాడతారు. ఈ సంవత్సరంలో 25వ తారీఖు డేట్ సంగతి వదిలిపెట్టుకొని ఏదో ఒకటి డేట్ ఉండాలి, కానీ ఆయన ఆరాధించడం నేర్చుకోవాలి. ఆయన ఏమన్నాడు? బలవంతుడైన దేవుడు, నిత్యుడైన సమాధానకర్తకు అని ఆయనకి ఏమొస్తుందంట? ఆయనకి పేరు పెట్టబడును. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, క్రిస్మస్ ఎదురుగా ఉంది మనకి, ఇంకా 2 రోజులే కదా. ఎదురుగా ఉన్న ఈ టైంలో మన హృదయం నిండా వాళ్ళు ఎలాగ ఆరాధించారో సమర్పించుకొని మనం ప్రభువుని ఆరాధించి మహిమపరిచినప్పుడు మన జీవితాలని ఆయన సరి అయిన మార్గంలో, చక్కని మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. ఈ మాటలు దేవుడు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన నమ్మకమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి దైవమైన నామములో ప్రభా, క్రిస్మస్ సీజన్లో ప్రభా మీ దాసులతో కలిసి అయా మేము కూడా మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన ఆధిక్యత కొరకై స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు. ఓ ప్రభా నీ స్తోత్రం తండ్రి. ఏలైనగా మనకు శిశువు పుట్టారు అనే మాట కొరకు వందనాలు. అయా మనకు కుమారుడు అనుగ్రహించబడి ప్రభా, మీరు మాకు దగ్గరికి రాకపోతే మేమేమైపోదుమో ప్రభా, మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళం అవుతాయి.
జంతువుల కంటే హీనంగా జీవించేవారు. ఆ క్రైస్తవ సమాజం లేకపోతే ప్రపంచంలో ఏమీ లేదు కదా ప్రభా. ఆల్ సివిలైజేషన్, ఆల్ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్, ఎవ్రీథింగ్ ఆల్సో దట్ హ్యాస్ అ బేసిస్, యూ బేస్డ్ అపాన్ యువర్ క్యారెక్టర్, యువర్ లైఫ్. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఓ ప్రభా, మిమ్మల్ని పూజించి ఆరాధించే వారిగా మరి ఒక మార్గాలు, మేము వచ్చిన మార్గమున కాదు, అపవిత్రమైన అయోగ్యమైన మాటలు, తలంపులు, క్రియలు వాటన్నిటి నుంచి దూరపరిచి నూతనమైన పరిశుద్ధమైన మార్గంలో నడుస్తూ మిమ్మల్ని వెంబడించే జీవితాలు మాకు ప్రసాదించండి. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతటి వరకు స్తోత్రాలు. ఇక ముందుకు జరగవలసిన వాటి విషయాల్లో కూడా మీరే మీ సన్నిధి నుంచి మహిమ తెచ్చుకున్నాను. యేసయ్య పుణ్యనామమును సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. నేను చర్చికి వెళ్తానంటే, నా చర్చికి వెళ్తానంటే మీనింగ్ ఏంటి? చర్చికి వెళ్తానంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను? దేవుడి దగ్గరికి వెళ్తున్నాను. కాబట్టి ఆ మనసులో పెట్టుకొని మనం ఉండాలని తెలియజేస్తాము. మంచిది. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఈ యొక్క ఆదివారము ఆరాధన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఆ తర్వాత మనము భోజనంలోనికి వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమందు నీ సన్నిధిలో మమ్మలను కూర్చొని విధానంకై వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ దినము ప్రభానైనా దేవతండ్రి మీ సన్నిధికి వచ్చినటువంటి ప్రభానైనా ఆయన విజయ్ కిసింగ్ డాక్టర్ గారిని బట్టి, మా చిన్నాన్న గారు అయినటువంటి డాక్టర్ టి జోసెఫ్ గారిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఈ రాష్ట్ర ప్రభా సంక్షేమం కొరకు బోధించినటువంటి వాక్యాలన్నింటినీ ప్రభా మీ యొక్క మహిమలో ప్రభా మీరు ప్రభా ఆశీర్వదించి ఆ మాటల చేత మా హృదయంలో ప్రభా నైనేసయా ఇదిగో తండ్రి ఒప్పింపు చేయనట్లుగా, బలపరచినట్లుగా, దీవించినట్లుగా సహాయం తెచ్చమని కోరుతూ ఉన్నాం తండ్రి. అయా ఈసయా ప్రభా ఇదిగో తండ్రి నీ దాసుడు కిసింగర్ గారిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆయన కిసింగర్ గారికి మీరు ఇచ్చినటువంటి వాక్య జ్ఞానంకే వందనాలు ప్రభా. నాయన ఇంకనూ ప్రభా బలంగా వాడబెట్టడానికి నాయన మా యొక్క సంఘంలో ప్రభా నాయన తండ్రి ఇలాంటి శ్రేష్టమైన వాక్యాలు ఇంకా ధ్యానం చేపట్టడానికి కృప చూపవలసిందిగా కోరుతూ ఉన్నాం. అయా యేసయ్య ప్రభా సంఘంలో ప్రభా మీరు దీవించి ఆయన యేసయ్య మరి ఈ యొక్క క్రిస్మస్ సీజన్ లో కొన్ని పనులు ప్రభా నాయన పెయింటింగ్ వేయడం ఇవన్నీ కూడా మరి చేసుకోవడానికి, కరెంటు పనులు ఇవన్నీ చేయడానికి సంఘస్థులే ప్రభా నాయన యేసయ్య మరి పనులన్నీ చేయడానికి నాయన యేసయ్య ప్రభా ముందుకు వచ్చి ఉండగా వారందరినీ ప్రభా మీరు ఆశీర్వదించి దీవించమని కోరుతూ ఉన్నాం తండ్రి. ఇంకా కొన్ని మాటలు, వాక్యాలు చర్చి మీద రాయవలసినటువంటి పని మాటతో ప్రభా నాయన యేసయ్య మేము ముందున్నటువంటి సంవత్సరాల్లో నీ కొరకు బలంగా వాడబడినట్లుగా, పనిలో పూనుకొనలాగినట్లుగా సహాయం చేయమని కోరుతూ ఉన్నాం. ఈ దినం ప్రభా నాయన యేసయ్య మా యొక్క చెల్లి అయినటువంటి ప్రభా డాక్టర్ నవ్య హదస్సా ప్రభా నాయన తండ్రి కింగ్స్లే గారు నాయన యేసయ్య ప్రభా మరి నీ సన్నిధానికి వచ్చి ఉన్నారు ప్రభా నాయన యేసయ్య వారిని దీవించి ఆశీర్వదించండి నాయన. వారి యొక్క మరి మీరు ఇచ్చిన ఉద్యోగాల్లో ప్రభా నాయన వారు స్థిరపడి బలపడి ప్రభా నీ కొరకు బలంగా పనిచేయటకు కృప చూపవలసిందిగా కోరుతూ ఉన్నాం తండ్రి. ఆ చర్చిలో కూడా కొంతమందికి దగ్గు, జలుబు ప్రభా నాయన లో ఫీవర్స్ తోటి బాధపడుతూ ఉన్నారు. నాయన యేసయ్య ప్రభా వారందరికీ ప్రభా నాయన గొప్ప ఆరోగ్యం, శక్తిని, బలం మీరు అందించమని కోరుతూ ఉన్నాం తండ్రి. యేసయ్య ఇదిగో తండ్రి మరి ఈ యొక్క ఆహారాన్ని సిద్ధపరిచినటువంటి ప్రభా మరి ఆ సహోదరులందరినీ జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాం తండ్రి. వారందరికీ ప్రభానైనా మీ కృప చూపి ప్రభా ఇదిగో తండ్రి నాయన యేసయ్య ప్రభా మరి రెండింతల దీవెనలో ప్రభా ఆయన మీరు దయచేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అయా ప్రభా క్రిస్మస్ కేరల్స్ లో ఏ గృహాల్లో ప్రభా నాయన మేము అడుగు పెట్టి ప్రభా ప్రార్థించి ఉన్నాము అక్కడ ఎలానో మీ గొప్ప కార్యాలు మీరు జరిగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అయా యేసయ్య ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా మేము ముగించుకునే ప్రభా విందులోనికి వెళ్తూ ఉండగా మీ కృప కాపుదల హస్తం మాపై ఉంచండి. ఈ దినము ప్రభా మేము నేర్చుకున్నటువంటి వాక్య భాగాలన్నీ కూడా మా హృదయంలో స్థిరపరచబడి బలపరచబడినట్లుగా సహాయం దయచేయమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమాగంతా ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ దినం చేరవచ్చినటువంటి బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.